పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ గర్ల్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇంక సంక్రాంతి రోజు మాకు ఇంట్లో పూజ అటు ఉంటుంది కదండి. సో మార్నింగ్ లేచి వెంటనే ఇంక పూజలు అటు స్టార్ట్ చేస్తాము. ఇక్కడ దేడుమూలు పెట్టే బట్టలకి నేను పసుపు పెడుతున్నాను. అన్ని బట్టలు చాలా బట్టలు ఉన్నాయండి. అంటే పెద్దలకు పెట్టే బట్టలు కాకుండా మా ఇంట్లో తర్వాత రోజు అదే కనుమ రోజు వేసుకునే బట్టలు అన్నిటికీ బొట్లు పెడతాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి బట్టలకి బొట్లు పెట్టేశాను. ఇంక ఇక్కడైతే మా అన్నయ్యని నేను వీడియో తీయమన్నాను. చిన్న వీడియో అయితే తీశారు. నాకు వీడియో తీసుకునే టైం కూడా లేదండి. సెల్ఫ్ వీడియో తీసుకోలేము కదా ఇలాంటి టైమ్స్లో. అండ్ ఇక్కడ అన్నిటికీ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇదైతే లాస్ట్ అనుకుంటున్నాను. అండ్ ఇలా ఇవన్నిటికి అయిపోయిన తర్వాత ఒకసారి కుకింగ్ సెక్షన్కి వచ్చాను. గారెలు ఇవన్నీ అవుతున్నాయి. గారెలు అయితే అయిపోయి ఇక్కడ మా పెద్దమ్మ బూరెలు చేస్తున్నారు. అండ్ మేము సంక్రాంతిలోని దుంప బూరెలు చేస్తామండి. అవే స్వీట్ పొటాటోతో చేస్తారు కదా అవి. అండ్ ఇంకా నార్మల్ బూరెలు కూడా. ఇంక ఇవన్నీ ఇలా అవుతూ ఉన్నాయి. మా వదిన అయితే ఇక్కడ గారెలు అయిపోయాయి, బూరెల కోసం వెయిటింగ్. అక్కడ పెద్దమ్మ బూరెలు చేసి ఇచ్చేసరికి ఇక్కడ మా వదిన బూరెలు కూడా వేసేస్తున్నారు. ఇలా ఇవన్నీ చేస్తుంటే మా నాన్నమ్మ ఏమొచ్చి టైం అయిపోతుంది బేగా చేయండి అమ్మ అని చెప్పి అందరినీ తిడుతున్నారు. అవన్నీ పండగ టైంలో కామన్ కదండి, పెద్దలు తిడుతూనే ఉంటారు. మనం అవేం పట్టించుకోకుండా పనులు చేసుకోవాలి. ఇక్కడ మా చిన్న పెద్దమ్మ వచ్చేసి దేవుడి మూలం అన్నీ రెడీ చేస్తున్నారు. ఆకులు ఇవన్నీ తీస్తున్నారు. అండ్ గుమ్మడికాయ కూర కూడా చేస్తారండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి గుమ్మడికాయ కూర. పండగల్లో ఇలాంటి కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా నార్మల్గా కన్నా. అండ్ దేవుడి మూల దుంపలు, పప్పు అదే చప్పడపప్పు అండి, అండ్ కలగూర, పరవన్నం అండ్ రైస్ మేము మా పెద్దలకి భోజనం పెడతామండి. ఇలా ఈ ప్రాసెస్ అంతా వెళ్తుంది కదా. ఇలా ఇదంతా అయ్యేసరికి ఇవేమొచ్చి నేను పసుపు పెట్టిన బట్టలు. ఇలా ఇవంతా అయిన తర్వాత అయితే ఇక్కడ నేను చిన్న వీడియో తీసానండి. దేవుడి మూల ఎలా ఉంది మీకు చూపిద్దామని చెప్పి. ఇంకా అన్నీ తెచ్చేసి పెట్టేసుకున్నారు. మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా పూజ చేయడమే మిగిలింది. పూజకి అయితే స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మేము సంక్రాంతి రోజు దేవుడి మూల తిలక్ పెడతామండి. చెంబులో ఆయిల్ ఫుల్ నింపుతాము. ఆయిల్ అయిపోతున్నప్పుడు చేసి కొంచెం వాటర్ వేస్తూ ఉంటాము. అందులో దీపం క్లాత్ ఒత్తు ఉంటుంది కదండి, దాన్ని చేసి దీపం వెలిగిస్తారు. ఇక్కడ మా పెద్దమ్మ చిన్న పెద్దమ్మ అయితే ముగ్గురు పెద్దలకి భోజనం అయితే పెడుతున్నారు. ఇక్కడ ఫస్ట్ అయితే పప్పు ఇవన్నీ వేసి నీట్గా పెట్టేస్తున్నారండి, అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ వచ్చేసి నెక్స్ట్ బట్టలు అరేంజ్ చేస్తున్నారు. ఇదంతా నేను వీడియో తీయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అలా వెళ్తుంటే నేను వాళ్ళకి ఒక్కొక్కటి అందించేస్తుంటే వాళ్ళు పెట్టేస్తున్నారు అనమాట. ఇలా ఇదంతా అవుతున్నప్పుడు నేను చిన్న వీడియో తీసానండి. ఎందుకంటే అందరింట్లో ఎలా జరుగుతుందో మనకు తెలియదు కదండి. కనీసం ఇలాంటివి చూసినప్పుడైనా లైక్ అంటే మన లాంటి వాళ్ళు యూత్ స్టార్స్ వీటిని చూసి మన ఎథిక్స్, వాల్యూస్ ఇవన్నీ తెలుస్తాయి కదండి. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ అయితే పెద్దలకి బట్టలు పెట్టేస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రతి బట్టల కిందన అటుకులు వేస్తున్నారు కదండి. దాని అర్థం మన పెద్దలకి బట్టలతో పాటు అటుకులు కూడా పెడుతున్నామని తినడానికి. అండ్ ఇంకా పైన ఇంకా మిగిలిన వాళ్ళ బట్టలన్నీ పెట్టేస్తారు. ఏవైతే కొత్త బట్టలు ఉన్నాయో మేము తర్వాత రోజు వేసుకునేవి. ఇప్పుడైతే ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నాయండి. ఈవినింగ్ అయ్యేసరికి ఇంక అందరివి పెట్టేస్తాము. ఈవినింగ్ అయ్యేసరికి మా ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చేస్తారండి. వైజాగ్లో కొంతమంది ఉన్నారు, మా చిన్న పెద్దమ్మాళ్ళు, చిన్నన్నయ్య వాళ్ళు, వీళ్ళంతా ఈవినింగ్ అయ్యేసరికి వీళ్ళంతా వచ్చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంటే బయటనైతే ముగ్గుల పోటీ హడావిడి జరుగుతుంది. చాలామంది వేస్తున్నారంట, వాళ్ళందరూ ప్రిపరేషన్లో ఉన్నారు. ఇంక ఇలా ఇవన్నీ పెట్టేయడం జరుగుతుంది. మా పెద్దమ్మ నీట్గా అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మటుకు నిజంగా సంక్రాంతి టైంలో అందరితో స్పెండ్ చేయడం, నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుందని నా ఫీలింగ్ అండి. మీకు ఎలా? ఇంక ఈవినింగ్ అయిపోయింది, అందరూ వచ్చేసారు. అండ్ ఊర్లోని చుట్టాలు ఉంటారు కదండి, పక్కింటి వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఈవినింగ్ టైం అందరి ఇంట్లోకి కలవడానికి వస్తారు. ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇంకా మేమైతే నైట్ డిన్నర్ వచ్చేసి చపాతీ అండ్ ఆలు కర్రీ చేసుకున్నాము. ఈ మధ్యలో మా అన్నయ్య చిన్న వీడియో తీశారు. నేనైతే అక్కడ చపాతీ చేస్తూ ఉన్నాను. నేను మా అక్కలందరినీ చపాతీ చేస్తుంటే మా అన్నయ్యని చిన్న వీడియో తీయమన్నాను. ఇల్లంతా హడావిడిగా ఉంది కాబట్టి. అందరూ వచ్చేసిన తర్వాత ఇల్లు అయితే చాలా హడావిడిగా ఉందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజుల్లో అసలు జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఉండట్లేదు. కానీ కొన్ని జాయింట్ ఫ్యామిలీస్లో కూడా కొంతమంది
కలుస్తున్నారు, కలవట్లేదు, వాళ్ళ టైమ్స్ అవన్నీ సెట్ అవ్వట్లేదు. కానీ మా ఇంట్లో అయితే అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారి వచ్చే ఈ సంక్రాంతికి మట్టుకు ఎవరిమీ మిస్ అవ్వము. కంప్లీట్గా అందరిమీ కలుస్తాము. నాకైతే ఇంత మంచి ఫ్యామిలీలో ఉండడం, మా ఇంట్లో అయితే కష్టం వచ్చినా ఏదొచ్చినా అందరిమీ పంచుకుంటామండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఇదంతా అవుతున్నది. డిన్నర్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ మా పెదనాన్న అయితే డ్యాన్స్ చేస్తున్నారు. నేను అది వీడియో తీస్తున్నాను అనమాట. మా చిన్న పెద్దమ్మ అండ్ చిన్న పెద్దనాన్న వచ్చేసి మొన్నే అరకు వెళ్ళారండి రీసెంట్గా. వాళ్ళు అక్కడ ఏదో డ్యాన్స్ వేశారంట. ఆ డ్యాన్స్ ఇక్కడ అందరికీ చూపిస్తున్నారు. మీరు చూస్తున్నట్టయితే మా అన్నయ్యని సాంగ్ పెట్టమంటే మా అన్నయ్య ఏమో కొయ్యరా కొయ్ కోడిని కొయ్య అనే సాంగ్ పాడుతున్నారు. అండ్ మా పెద్దమ్మలు అయితే మాకు సాంగ్ కూడా అవసరం లేదు, మేము డాన్సెస్ చూపిస్తామని డాన్స్ అయితే వేసేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అరకులో చేసిన డ్యాన్స్ అయితే ఇక్కడ చేస్తున్నారు అనమాట. ఇలా ఎంటర్టైన్మెంట్ అనేవి ఉండాలండి. అప్పుడే మన పిల్లలకు కూడా కళలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ముగ్గుల పోటీకి అయితే వచ్చేసాను. ఇక్కడ నేను ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ అయితే చేశానండి. కానీ నాకు తెలుసు నేను పార్టిసిపేట్ చేసిన గిఫ్ట్ కూడా రాదని చెప్పి. కానీ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదండి. ఎందులో అయినా పార్టిసిపేట్ చేసామంటే దాని అర్థం గెలిచామని. కానీ ఇక్కడ నేను ముగ్గు పెట్టడానికి చాలా కష్టాలు పడ్డానండి. నా కలర్ కూడా అయిపోయింది ఆ మూమెంట్లో. నేను పక్కన మా అక్క ఉంటే మా అక్క దగ్గరికి వెళ్ళి ఆ కలర్ కొంచెం తెచ్చుకున్నాను. ఇలా నేను ఏదోలా పైకి కిందకి పడి ఆ ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాను. ఆల్మోస్ట్ మా మమ్మీ అయితే హాఫ్ ఆఫ్ ద టైం అయిపోయింది అన్నారు. కానీ నేను ఇంకా ఒక 2 లోటస్కి మాత్రమే కలర్ ఫిల్ చేశాను. ఓవరాల్గా ఇంకేదో ఒకలాగా అయితే ముగ్గు అయితే వేయడం చేశాను. ఇక్కడ చిన్న వీడియో తీస్తున్నానండి. రంగోలీ కాంపిటీషన్ అంతా అయిపోయాక అన్ని వీడియోస్ తీసానండి. కానీ ఏమైందో తెలీదు, నా ఫోన్లో ఆ వీడియో అయితే మిస్ అవ్వడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇక్కడ నేను వేసింది మాత్రమే తీయడం జరిగింది. ఆల్మోస్ట్ చెప్పాను కదా, నేనైతే నాకు కలర్స్ కూడా అది అవ్వట్లేదు. చాలా స్మూత్గా ఉన్నాయండి, కలర్స్ కూడా జారట్లేదు. నాకు ముందే వేయడం రాదు, అలాంటిది వాళ్ళు అలాంటి కలర్స్ ఇచ్చినప్పుడు నేను ఇంకెలా వేస్తాను చెప్పండి. అండ్ పక్క వాళ్ళు కూడా నేను కొంచెం వీడియో తీయమన్నాను మా మమ్మీని. ఇంక ఇక్కడైతే ఇలా వీడియోస్ తీస్తున్నారు. ఫైనల్గా నాకు తెలిసినంత వరకు నాకైతే ప్రైజ్ వచ్చేలాగా ఏం కనిపించట్లేదు. ఏదో పార్టిసిపేషన్ ప్రైజ్ అయితే వస్తుంది. నా ముగ్గు అయితే ఇంకా కంప్లీట్గా ఇదండి. రంగోలీ కాంపిటీషన్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. మా చిన్న పెద్దమ్మ అయితే మా అన్నయ్య పెళ్ళి అయిపోయిన తర్వాత సేవ్ తీసుకొస్తానని చెప్పారు. ఆ సేవ్ అయితే ఇక్కడ జరుగుతుంది, మీరు చూస్తున్నట్టయితే. ఇలా ఇక్కడ ఈ సేవ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకేముంటుందండి, అన్నీ అయిపోయాయి. డిన్నర్ చేసి మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేసాము. నైట్ అంతా గేమ్స్ ఆడుకోవడం, మార్నింగ్ లేచి పండుగ చేసుకోవడం. ఇంక ఇదే అండి 3 days ఉంటుంది మా ఇంట్లో అయితే. మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకుంటారు? మీ సంక్రాంతి ఫెస్టివల్ మీ ఇంట్లో ఎలా అవుతుంది? జాయింట్గా అవుతుందా, ఎలాగంటే నార్మల్గా సింపుల్గా అవుతుందా? మీరు మీ ఊర్లకు వెళ్తారా లేదా అనేది మనకి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.